స్తోత్రం. మీ కృపగలిగిన పాదాల కోటాను కోట స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఈరోజు మా మధ్యలో నీ సన్నిధి ఉందని నమ్ముచున్నాం. మా అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరుస్తూ ధైర్యపరుస్తున్న దేవుడు, విత్తిన వాక్యాన్ని నీ దాసులను ప్రత్యేకంగా వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు పేరు పేరును మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు మాతో మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా మేము అడుగు ప్రతిదీ కూడా మీరు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, సహాయాన్ని దయచేసి అల్పుని నిష్పేతుని నన్ను మరుగు చేసుకొని నాలో ఉంచిన భారమైన నీ మాటలను వీళ్ళ మధ్య తెలియజేయడానికి కృప నుంచి మహిమను పొందమని యేసే సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థనకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. అందరి ప్రేసులో ప్రభు నేస్తున్నాను. మీ అందరికి వందనాలు. మీరు చేసిన ప్రార్థనను బట్టి, దేవుని మహాకృపను బట్టి నేను గడిచిన వారంలో దుబాయ్ వేశాను. దేవుని దయను బట్టి దుబాయ్ దేశానికి పోయి క్షేమంగా మరి 5 రోజుల తర్వాత మళ్ళీ ఇండియాకు వచ్చాం. అది ఖాళీ మీరు అందరూ మా కోసం చేసిన ప్రార్థన నేను నమ్ముతున్నాను. మరి అదేవిధంగా ఈరోజైతే నేను అందుకే ప్రతి ఒక్కరిని ఒక 5 నిమిషాలు ఎందుకు చెప్పమంటున్నా అంటే, దేవుడు మీలో మత్తయి సువార్తలో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనమా? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం అనుకుంటాను. ఎవరైనా దయచేసి ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 10:20 ఎవరు చదువుతున్నాను? మీ తండ్రి ఆత్మ మీలో ఉంది మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు. ఆమేన్. ఇక్కడ ఏమంటుందంటే, తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నదే కానీ మాట్లాడువారు మీరు కాదు. అంటే ఇప్పుడు ఇంకొకడు అంటాడు, మీరు ఆత్మను ఆర్పకుడి అంటాడు. ఇంకొకడు ఆత్మను ఆర్పకుడి. దేవుడు ఏదో ఒకటి మనల్ని చెప్పమన్నప్పుడు మనం చాలా విషయాల్లో ఆత్మను ఆర్పుతూ ఉంటాం. చెప్పొద్దు 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 అని. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే 22వ అధ్యాయంలో పిరికివారు అనే మాట ఉంటుంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపడను. అక్కడ ఇంకొక మాట పిరికివారు అనే మాట. ఎవరైనా చూస్తారా మాట? ఎక్కడ మనం ఎన్నో వచ్చిన 15 వచ్చిన 15 ఉందా అయ్యా? అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్నిగంధకులలో మండుకులలో పాల్గొంటారు. ఇది 2వ వచనం. ఇప్పుడు ఇలా లేదురా, పిరికివారు అనే మాట ఎన్నో వచనం తమ్మి? 21:8. 21:8లో కూడా ఉంటుంది. 21:8లో నిజమే, ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులను, అగ్నిగంధంతో మండుగుండంలో పాల్పొందుతారు. ఇది 2వ. అది ఈ నరకంలో పడవేరు. అసలు ఎవరు నరకంలో వేయబడతారు? ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా పేతురు పాస్టర్ గారు, ఈ మాటలన్నీ సంఘానిక అన్యులక? ఈ బైబిల్ అంతా ఎవరికి బోధించాలి? సంఘానిక అన్యులక? సంఘానికి, ప్రభు రక్షణలో ఉన్నవారికి, ప్రభువులో ఉన్నవారికి. నిజంగా చెప్తున్నాను, అశోక్ అన్నలో ఉండి దేవుడు మాట్లాడు, సుధాకర్ తమ్ముడు నుండి దేవుడు మాట్లాడు, జేవిరత్నం పాస్టర్ గారిలో నుండి. జేవిరత్నం పాస్టర్ గారు ఎప్పుడూ ఇట్లా వచ్చి అల్లాటప్పు కాదు, ప్రిపేర్ అయ్యి సిద్ధపడి వస్తారు. నేను నమ్ముతున్నాను. నిజంగా నన్నైతే ఆదరించే మాటలు. నేను నిజంగా అలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, అలాంటి భయంతో, అలాంటి సమస్యలో ఉన్నా, దేవుడు నాతో మాట్లాడు. ఒక్కోసారి నాకు ఈ వాక్యము ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే, శనివారం ఉపవాస ప్రార్థన అంటే నేనైతే పూర్తిగా సిద్ధపడి ఎవరిలో నుండి దేవుడు మాట్లాడుతాడో, ఎవరిలో నుండి దేవుడు మాట్లాడతాడో మనస్ఫూర్తిగా అట్లే సిద్ధపడి వస్తాను. అయితే ఇక్కడ ఒక విషయం 21:8లో ప్రకటన గ్రంథంలో
పిరికివారు అని రాయబడింది. పిరికివారు ఎవరు అంటే బైబిల్లో కనుక మనం చూస్తే శిష్యులందరూ పిరికోలేరనే ఒక సందర్భంలో చూస్తాం. యేసుప్రభుల వారిని పట్టుకున్నప్పుడు గెస్తెమనే వనంలో మొట్టమొదటిగా పిరికితనాన్ని చూపెట్టిన వ్యక్తి ఎవరంటే పేతురు కదా. ఎమ్మటే చెప్పిండు, అసలు ఎన్ని రకాలుగా తొందరపాటు ఎక్కువ. ఈ పిరికితనం బైబిల్లో క్లియర్గా రాయబడింది. అలాంటి పిరికివారు ఎక్కడికి వెళ్తారు అంటే పిరికి వాళ్ళు, అవిశ్వాసులు, మాంత్రికులు, వ్యభిచారులు, వీళ్ళందరూ ఒకటే కోవలోకి వస్తారట. మనం అనుకోవచ్చు, నేను వ్యభిచారం చేస్తలేను, నేను దొంగతనం చేస్తలేను, నేను అవిశ్వాసంలో లేదు. పిరికితనం ఉంటే కూడా, నువ్వు భయపడితే కూడా నువ్వు నరకాన్ని పాలన్నట్టే. మరి భయపడొద్దు అంటే ఇంత వాక్యం సజీవంగా మనందరితో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక ఆయన 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉన్న తర్వాత పేతురు అంటున్నాడు, రేయ్ ఆయనైతే లేడు, సమాధి చేయబడ్డాడు, నేనైతే నా పని మీద నేను పోతానని చెప్పి శాపన పట్టడానికి వెళ్ళాడు. పేతురు వయసులో చాలా పెద్దోడని బైబిల్లో మనం చూస్తాం. అలాంటి పెద్ద అయిన అనుభవంలో అన్ని రకాల అనుభవం ఉన్న వ్యక్తి ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉండి తర్వాత తన సొంత పనిని మళ్ళీ వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆ రాత్రంతా ఏం పట్టలేదు మనకు తెలుసు. కానీ ఇలాంటి పిరికివారి ద్వారా మొదటి శతాబ్దంలో అంటే యేసుక్రీస్తుల వారు ఆరోహణమైన తర్వాత అక్కడున్న సంఘమంతా కూడా 120 మంది మేడగదిలో ఉండి కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని చేత అభిషేకం పొందిన తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత వాళ్ళు ధైర్యంగా నిలబడి మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. పేతురు గారు లేచి నిలబడి మాట్లాడుతుంటే ఒకే రోజు 4,000 మంది, ఒకే రోజు 3,000 మంది, అంతేనా? 5,000, 3,000, 4,000 మంది ప్రభులోకి వచ్చారట. ఏమైంది ఈ పిరికి వాళ్ళలో అంటే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బ్యాప్టిజం జరిగింది. అక్కడ మార్క్స్ వార్త, లూకాస్ వార్తలు అంటాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడు, పొట్టును దులుపుతాడట, పొట్టును చెరుగుతాడట. చాట ఉందంటే కళ్ళంలో ఏం చేస్తారు? మంచి వాటిని సంచిలో ఉంచుతారు, పొట్టును దహించబడాలి. మనలో ఈ లోకానుసారమైన జీవితం ఉంది చూసినావా? ఈ లోకానుసారమైన ఆలోచనలు, ఈ లోకానుసారమైన తిండి, నిద్ర, సంపాదన, డబ్బు, ఇలాంటి ఆపేక్ష ఉంటే ఈ పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే అభిషేకించబడతామో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటామో ఈ వైరాగ్యం మనలోని బయటికి వెళ్తాం. ఈ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఏం చేస్తారో మనకు తెలుసు. వారి చిరాస్తులను అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టారు. ఇది ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్దంలో జరిగింది. ఈ రోజున సేవలో అలాంటి వైరాగ్యం రావాలి, అలాంటి ఒక మంట రావాలి. ఏ మంట చెప్పనా? మనం సేవలో మొదట్లో వచ్చాం చూసారా? సేవ చేయడానికి మొదట్లో ఉన్నప్పుడు ఉన్న ఒక మంటను చూసినావా? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మన బ్రతికంతా కూడా ఈ లోకపరంగానే ఆలోచిస్తున్నాం. ఒక ఇల్లు ఉండాలి, నాకు మంచి ఇల్లు ఉండాలి, అది స్లాప్ అయి ఉండాలి, తర్వాత నేను నా పిల్లలు ఉండడానికి ఒక సపరేట్గా ఒక మంచి ఇల్లు ఉండాలి, దాంట్లో ఏసీ ఉండాలి, ఏదో నాకు కంఫర్టబుల్ ఇక్కడ ఉండాలి. ఈ మొదటి శతాబ్దంలో జరిగిన పరిచర్య అట 40 సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా దున్నేసిందట. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మొదటి శతాబ్దంలో పరిశుద్ధాత్మను పొందుకున్న ఆ 120 మంది అప్పుడు చేర్చబడ్డ సంఘం అంతా కూడా ప్రపంచమంతా 40 సంవత్సరాల్లో స్వార్థ ప్రకటించబడ్డదట. ఏం జరిగింది తెలుసా? నీరో చక్రవర్తి ఆ కాలంలో జరిగిన భయంకరమైన హింస ఏంటో తెలుసా? విశ్వాసులు ఒక్క యోహాను తప్ప మిగతా వాళ్ళందరినీ చంపారండి. వాళ్ళందరినీ తీసుకుపోయి చంపుతా ఉంటే ముందు బయట నిలబడరట, చంపండి. వాళ్ళు చనిపోతే వాళ్ళ రక్తం ప్రార్థన చేసింది కావచ్చు. దేవునికి స్తోత్రం. సువార్త విరివిగా బైబిల్లో కనుక మనం చూస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. అప్పుడు సంఘం 8వ అధ్యాయం అన్నా ఒక్క మాట. అపోస్తల కార్యము 8వ అధ్యాయం 8వ వచనం, 8వ అధ్యాయంలోనే అప్పుడు గొప్ప హింస, మొదటి వచనం, ఆ కాలమందు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ
యూదయ సమరయ దేశం నుండి చెదరిపోయి భక్తి గల మనుషులు స్టెఫెన్ను సమాధి చేసిన అతని గూర్చి బహుగా ప్రలాపించింది. సౌలు అయితే ఇంటింటదొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వెంచి సంఘమును పాడు చేయించు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగుగా. దేవుని చిత్తం ఏంటో తెలుసా? దేవుని చిత్తం ఇప్పుడు చెప్తున్నాను, ఇందులో రికార్డ్ అవుతుంది. ఇప్పుడున్న నామకార్థ సంఘాన్ని ఒక్కసారి 21-22లో జల్లెడబెట్టిండు దేవుడు. కరోనాలో పిరికోళ్ళు చచ్చిపోయింది, పిరికోళ్ళే చచ్చింది. కరోనా వస్తే ఎక్కువ ఎవరైతే భయపడ్డారో వాళ్ళకే బీపీ రేజ్ అయ్యి రోగనిరోధక శక్తి డౌన్ అయిపోయి చచ్చిపోయింది అంతే. భయపడితే ఎన్ని రకాల లాస్ తెలుసా? నిద్ర పట్టదు, బీపీ కంట్రోల్లో ఉండదు, ఆర్గాన్స్ అయ్యి పనిచేయవు, ఎందుకంటే భయం. పిరికోళ్ళు ఎక్కువ మంది చచ్చిపోయారు కరోనా, ఒక్కసారి జల్లెడబెట్టిండు. ఒకవేళ దేవుని చిత్తం ఏంటో తెలుసా? క్రైస్తవ సంఘాలను దేవుడు తన గనక జల్లెడబట్టాలనుకుంటే మళ్ళీ తనకిష్టమైన ప్రభుత్వాన్ని నిలబెడతాడు. మనం చేసే ప్రార్థనలు చూసినావా? ప్రభువా క్రైస్తవ రాజ్యం రావాలి ప్రభు అంటే ఆయన చిత్తం, ఆయన చిత్తం. ఆయన జల్లెడబట్ట దలుచుకుంటే క్రైస్తవ్యాన్ని, ఈ నామకార్థ క్రైస్తవులు ఉన్నారు కదా, ఈ 60-70 సంవత్సరాల శరీర సుఖం కోసం, ఈ శరీర సుఖాలు అనుభవించడం కోసం స్వస్థత ప్రార్థనలకు పోయి రోగాలు బాగుపడాలని పోయి వాళ్ళందరూ ఉన్నారు చూస్తారా? అలాంటి పిరికోళ్ళందరినీ జల్లెడబట్టాలని ఒక దేవుడు అనుకుంటే ఆయన చిత్తమే మన దేశంలో, భారతదేశంలో నెరవేరుతుంది. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ పిరికివారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. 2 నెలల క్రితం ఇక్కడ కొంతమంది దైవజనులు వచ్చారు. తర్వాత వాళ్ళు రావట్లేరని, ఎందుకంటే వాళ్ళు ఏమన్నారో తెలుసా? మమ్ములను ఆయన యూట్యూబ్లో తీస్తాడు, పుసుక్కున మమ్మల్ని కనుక చూస్తే మమ్మల్ని ఎవరైనా చంపుతారు, కాబట్టి మేము రాము. ఇంత పిరికితనం ఉంటే మనం ఏ జాతి అంటే అసలు నాకు తెలియకడంతా రావట్లేరు అసలే. వచ్చిన వాళ్ళు కూడా అరే మీరు ఎందుకు పోతారు, వాళ్ళు యూట్యూబ్లో పెడతారు, యూట్యూబ్లో పెడితే అందరు చూస్తారు, అందరు చూస్తే మిమ్మల్ని చంపుతారు, చంపనీరా బాయ్. దేవునికి స్తోత్రం. ఇది ఇడిస్తే నెక్స్ట్ పరలోకమే. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుండి విడుదల జరిగిందంటే నెమ్మది పొందేస్తారు. అబ్రహాం దగ్గర పోయి ప్రైజ్ రాడు అబ్రహాం గారని, అబ్రహాము, మోషేను, ఇస్సాకును, ఈ నీతివంతులందరినీ కలుసుకొని ప్రైజ్ అని చెప్పి దేవునికి స్తోత్రం కలిగింది. వీళ్ళందరూ కూడా ప్రాణాలకు తెగించి ముందుకు వచ్చిన వాళ్ళు క్రైస్తవులు. ఈ రోజున పిరికి 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 వాళ్ళుగా సంఘాల్లో ఒకవేళ మీరుంటే, రోగం వస్తే రోగం కోసం దేవుని దగ్గరికి వచ్చి 1000 మంది 1,00,000 మంది ఆ రోగం కోసం బోధలు చేసే సేవకుల దగ్గరికి పోతాను. స్వస్థపరుస్తాడు దేవుడు. ఎప్పుడు నువ్వు ఆయనకు పనికొస్తాడంటే స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థత జరిగిన తర్వాత 4-5 ఏళ్ళ తర్వాత మళ్ళా రోగాలు ఎందుకు వస్తాయని బైబిల్లో ఉంది తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 26-27 ఏమన్నా తెలుసా? ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తిని తాగి సువార్త ప్రకటించకపోతే రోగులు అవుతాడు బైబిల్ రాయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం ఉండదు చూడండి. ఒక్క మాట, సారీ సుధాకర్ పాస్టర్ గారు, ఒక్క మాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీ 15:18. మనము ఈ జీవిత కాలం మట్టుకే నశించిరి, ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందమో. దేవుడు స్వస్థతలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచి స్వస్థపరచబడతాం. కానీ కొన్ని సంవత్సరాలు సంఘంలో ఉండి, సంఘంలో ఉండి సాకారంగా ఉండి, సంఘ శరీరం, క్రీస్తు శరీరం అభివృద్ధి చెందడానికి నువ్వు సాకారంగా ఉంటే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. పర్లేదు. చాలామంది నిన్న మేము ఉపవాస ప్రార్థన అంటే ఒక తల్లి అంటుంది, ప్రభువా 1000 రూపాయలు తీసుకుపోయి హాస్పిటల్లో గడుతున్నాయా, నీ సేవకైతే నేను ఏమి ఇవ్వలేదు ప్రభు అని ఒప్పుకుంటుందా? ఈ రోజున చాలామంది సంఘంలో ఇవ్వడానికి, సంఘక్షేమం కోసం, సంఘంలో జరిగే క్రైస్తవ కూడికల కోసం ఎవరు సహాయం చేయరు. కానీ
డబ్బు హాస్పిటల్ కట్టమంటే లక్షలు కడతారు. జీవరత్నం పాస్టర్ గారు బాగలేకపోతే మా ఆత్మీయ తండ్రికి ఉన్న ఇబ్బందులు నాకు బాగా తెలుసు. నన్ను పరిశుద్ధాత్మదేవుడు నువ్వు వెళ్ళంటాడు, నాకు వేరే పని ఉన్నది. అయినా కూడా హైదరాబాద్ నుండి పరుగని వాళ్ళ ఇంట్లో కూడుకబెడితే పోయి చిన్నగా పౌలరాజు అని రిక్వెస్ట్ చేసిన, అన్న మీరు చెప్తే పాస్టర్ గారు వింటాడు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఒకే ఊరిలో ఉన్నా, ఒకే తిరిగి పెరిగినా, కొంచెం నేను చెప్తే మామ అంటాడు. కానీ ఆత్మీయ తండ్రి కాబట్టి ఆయన మాటకు ఎందుకు లేతామంటాడు. అన్న ప్లీజ్ అన్న, ఆ స్టంట్ వేస్తే రోజు కూడా ఆ స్టంట్ను ఆ ఇనుప ఆ ఐటెం పోయి స్టీల్ లోపల ఉంటే బాడీ దాన్ని రిమూవ్ చేయడానికి కొన్ని కణాలు తీసుకుపోయి దాన్ని పూడ్పుతూ ఉంటుందట. అది పూడ్పకుండా రోజు కూడా దాన్ని బాడీలో ఆరోగ్యం లేకుండా చేసే టాబ్లెట్స్ ఇస్తారట. అంటే ఎంత భయంకరమైన డాక్టర్లు, ఏ చిన్న ప్రాబ్లం అయినా స్టంట్ వేస్తాను. తినమని చెప్పొచ్చు కదా, మంచిగా ఆహారంలో నియమాలు పాటించమని చెప్పొచ్చు కదా, రోజు వాకింగ్ చేయమని చెప్పొచ్చు కదా, పచ్చి వెజిటేబుల్స్ తినమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఈ రోజులలో ఈ 2024లో వాడుతున్న ప్రతి విధమైన ఆయిల్ బంద్ చేయమని చెప్పొచ్చు కదా. ఆయిల్ బంద్ చేయండి. మీ చేతనైతే ఫామ్ ఆయిల్ అని 85 రూపాయలు తక్కువ రేట్లో ఉండే నూనె, అది గడ్డగట్టే నూనె, అలాంటి నూనె తీసుకొని 4 గంటలు పోసే బదులు 1 గంట పోసుకోమని చెప్పొచ్చు కదా. చెప్పరు వాళ్ళు. అట్లాంటివి చెప్తే రోగులు ఉంటే కదా వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు కూడా డాక్టర్లు ఉన్నారు. మన మధ్యలో పెద్ద ఒక దైవజనుడు పాపం ఒంగోలు ఆ ప్రాంతంలో ఎక్కడనో ఆనవాళ్ళు కూడా పెద్ద సేవ చేస్తున్నారు. ఆయన మస్తు వాక్యం చెప్తున్నారు. నాకు అనిపించింది నిజంగా దేవుని సేవకులు, దేవుని సంఘాల్లో ఉంచిన బిడ్డలు డాక్టర్లు అయితే ప్రజల క్షేమం కోసం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలామంది దైవజనులు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించరు. పొద్దున లేచిన కాంచి పండుకునేదాకా ఎన్నిసార్లు తినాలనే ఆలోచనే తప్ప, డాక్టర్లు చెప్తారు సాయంత్రం 5-6 గంటల తర్వాత తిండి బంద్ చేస్తే రేపు తెల్లవారి 9 గంటల తర్వాతనే తినమని చెప్తారు. మనం రాత్రి 11 అయినా ఒక వాయి తిని పండుకుంటున్నాం. ఎక్కడికి పోతున్నాం? బైబిల్లో రాయబడింది. ఫిలిప్పులు రాసిన ఒక్క మాట చూద్దాం. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను. ఫిలిప్పులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక్క మాట చూద్దాం. చదువుతున్నా వారి కడిపే 3వ అనుకుంటా, 3వ అధ్యాయం అనుకుంటా. వారి కడిపే వారి దేవుడు అన్నమాట. 3వ అధ్యాయం అన్న 3:19. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులందు అతిశయించున్నారు, భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నారు. ఒక మాట చెప్పండి. ఈరోజు స్వస్థత కూడికలు అంటారు. ఎవరికి తెలుసా? 15 ఏళ్ళు ఆ ఫెలోషిప్లో ఉన్న వాళ్ళకే రోగాలు, వాళ్ళకే స్వస్థతలు. మీరు నమ్మండి. ఇక్కడ మీటింగ్ అంటే అదే బ్యాచ్ పోతుంది, అక్కడ మీటింగ్ అంటే అదే బ్యాచ్ పోతుంది. వాళ్ళు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పోతారు. వీళ్ళ రోగాలు మాత్రం పోవు. ఎందుకు పోవు తెలుసా? వీళ్ళకి వాక్యం ఇంకా అర్థం కాలేదు. ఆ చెప్పటంలోనే సరిగా చెప్తారా? ఇప్పుడు క్రైస్తవుల్లో చెప్పండి, మనకు కొన్ని ఆర్డర్స్ ఉన్నాయి, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా మనందరికీ తెలుసు. ఈ పర్ఫెక్ట్ అయిన ఆజ్ఞలు ఎన్నిసార్లు బోధించాలి? అసలు ఇట్లా కూడుకున్నప్పుడు లేఖనాలను, లోతైన విషయాలు మళ్ళీ ధ్యానం చేయడానికి మనం కూడుకున్నాం. ఇక్కడ ప్రతి ఆదివారం దేవుని ధర్మశాస్త్రం, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలు, ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన అనేకమైన విషయాలు తలపోస్తూ దేవునిలో మనం లీనమై వాక్యం ద్వారా ఉదకస్థానం చేయబడాలి. మరి స్వస్థతల కోసం వెళ్ళేటోళ్ళు నేను చెప్తున్నాను, ఇది యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. 3 విషయాలు ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. క్రైస్తవుడు అనేటువంటి 3 విషయాలు జ్ఞాపకం చేస్తారు. 1, క్రైస్తవుడు ప్రార్థన చేస్తే దేవుడు వినాలంటే మొట్టమొదటిగా ప్రార్థన వినాలంటే ప్రభు దగ్గరికి వచ్చినోడు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాలి. వాడు ఎవరితోటైతే సమాధానంగా లేడో, ఎవరితోటైతే గొడవలు పెట్టుకున్నాడో వాళ్ళతోటి మాట్లాడాలి, పాపాలు విడిచిపెట్టాలి మొదటిది. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఇది అందరికీ తెలవలసిన విషయం. నేను వాళ్ళతోటి మాట్లాడా, నాకు వాళ్ళంటే పడదు, వీళ్ళంటే నువ్వెవరు? అసలు హూ ఆర్ యూ మ్యాన్? నువ్వెవరు, నేనెవరు, మనెవరు? దేవుడు వెలిగించుకున్న వెలుగులం, దీపాలం. మీరు లోకానికి దీపం అన్నాడు.
ఈ దీపం కొంతమంది కొట్టి కొంతమంది కొట్టదు, అవి వెలుగు ఎవరు సపోర్ట్ చేస్తలేరు. గలతీయులకు రాసిన పత్రికలో అంటాడు, క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారంటాడు. తమ్ముడు 4:8 అనుకుంటా గలతీయులకు రాసిన పత్రిక. క్రీస్తులోనికి బ్యాప్టిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకోవడం అంటే క్రీస్తులాగా జీవించడం అని అర్థం. ఇప్పుడు కొందరితోటి మాట్లాడతా కొందరితోటి మాట్లాడను అంటే నీ ప్రార్థన వింటాడా దేవుడు? ఎవరు సపరేతలేదు. ఇప్పుడు నువ్వు పిరికోను అన్నట్టే కదా. ఎందుకు వాళ్ళతో మాట్లాడితే నీ గురించి చెడుగా చెప్తారన్నా? నీతో వాళ్ళతో నువ్వు సమాధాన పడితే నీ ప్రార్థన దేవుడు వింటాడు కదా. నీ ప్రార్థన దేవుడు వినాలి. దేవుడు యేసుక్రీస్తులో మత్తయి సువార్త ఎంత క్షుణ్ణంగా 5వ అధ్యాయం 44వ వచనంలో అనుకుంటారు, మీ శత్రువులను ప్రేమించండి క్షమించండి అంటాడు. క్షమించాలి, ప్రేమించాలి. ఈ క్షమించకపోతే మనము అసలు ఈ మీటింగ్లో పోతే వాళ్ళందరికీ ఈ వాక్యం తెలవాలి. ఏ మీటింగ్కు స్వస్థత పోయినా బైబిల్లో యెషయా గ్రంథం 58, 6, 7, 8, 9 అక్కడి వరకు చదివితే దాంట్లో యేసుక్రీస్తు క్లియర్గా చెప్తాడు, నీ రక్త సంబంధికులకు ముఖం తప్పించకుండా ఉండాలి. అంటే నువ్వు అందరితో మాట్లాడాలి. మరి దైవజనుడు అయితే నువ్వు పిరికోని కాబట్టి మాట్లాడవాళ్ళతో. ఎందుకు? నువ్వు మాట్లాడితే నీ గురించి చెడు ప్రచారం చేస్తారండి, నువ్వు మాట్లాడితే నీ గురించి ఏదో నింద మోపుతారండి. నువ్వు భయపడుతున్నావు కాబట్టే. పిరికి వాళ్ళు పరలోక రాజ్యం పోరు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని రాయబడి. రోగం ఉంటే ఏమైంది? దేవునికి స్తోత్రం అని చెప్పు. ఇచ్చిన దేవానికి స్తోత్రం, నేను చేసిన అపరాధాలు నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని ఒప్పుకుందాం. ఒప్పుకొని విడిచిపెడదాం. ఎంత ఎంత గొప్ప మాట్లాడండి. అసలు అశోక్ పాలన దేవుడు ఎంత ధైర్యంగా మాట్లాడాడు. అదే వర్తమానం జేబురెత్తగల్లో ఎంత స్పష్టంగా వచ్చింది. భయపడుతూ అంటుండే ఎంత గొప్ప విషయం అండి. అందరూ సమస్యలో ఉన్నాం. రెండవది, క్రైస్తవుడు అనేవాడు సువార్త ప్రకటించాలి. ప్రభు నీ జీవితంలో చేసిన మేలు ఇతరులకు చెప్పాలి. ఆయన లోకానికి ఎందుకు వచ్చిండో కూడా చెప్పాలి. ఇది 2. మూడోది ఏంటో తెలుసా? అన్నం రోజుకు 3 సార్లు తిన్నట్టుగా 3 సార్లు ప్రార్థన చేయాలి, మోకరించాలి, చేతులెత్తాలి, స్తుతించాలి, బైబిల్ చదవాలి. ఈ 3 గనక క్రైస్తవుని జీవితంలో ఉంటే ఏదొచ్చినా ఏది రాకున్నా దేవుడైతే దేవుని సన్నిధి, దేవుని కృప, దేవుని అభిషేకం నిత్యం మనకు తోడుగా ఉంటుంది. ఈ 3 విషయాల్లో నెంబర్ 1 క్రైస్తవులందరూ తప్పిపోతారు. 1, వీళ్ళు శత్రువులతో వీరు సమాధాన పడరు, వీళ్ళని క్షమించరు, వాళ్ళ కోసం ప్రార్థన చేయరు, వాళ్ళతో మాట్లాడు. ఇక రోగాలు పోవాలని ఎన్ని మీటింగులు పెడితే అన్ని మీటింగులకు పోయి అక్కడ వాళ్ళతో తలకాయ మీద చేయి పెట్టించుకొని ఎన్ని రకాల నూనె పూసుకున్నా నీ రోగం పోనే పోదు. నీ జీవితంలో స్వస్థత చూడనే చూడు. రెండవది, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు ఇతరులకు కనుక నువ్వు చెప్పకపోతే నీ ద్వారా దేవుని సంఘానికి, దేవుని శరీరానికి అభివృద్ధి లేదు కాబట్టి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. కాబట్టి భయంకరమైన రోగి అయిపోతావు. మూడవది, ఉదయం సాయంత్రం దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి దినదినం నువ్వు ప్రార్థనలో ఎదుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ లీడింగ్లోకి మనం వస్తాం, పరిశుద్ధాత్మ నడిపింపులోకి వస్తాం. అసలు మొదటి సంఘం మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం జరగడానికి యోహాను యేసుక్రీస్తుల వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. యోహాను ఏమని సాక్ష్యం చెప్తాడు? మార్క్స్ వార్తలో, నా వెనుక వచ్చువాడు ఏమంటాడు అక్కడ? ఒకసారి చూద్దాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో అనుకుంటారు. నా వెనుక వచ్చువాడు అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ మీకు బ్యాప్టిజం ఇస్తాడు. ఇప్పుడు దీన్ని చెప్పమంటే కొంతమంది ఏం చెప్తారంటే ఓన్లీ ఇది పెంతుకోస్తోళ్ళ బోధ అంటారు. అసలు పెంతుకోస్తలు గింతుకోస్తలు అవన్నీ ఉత్తయేనండి. అది కాదు. అక్కడ పెంతుకోస్త అనగా 50వ దిన పండుగ అంతే. పెంతుకోస్త అంటే అక్కడ ఏమంటాడు యోహాను? నా వెనుక వచ్చువాడు అగ్నితో పరిశుద్ధాత్మతో మీకు అభిషేకం చేస్తాడు. అగ్ని చేత మీ ప్రతి విధమైన లోకాశలు, పాపాలు, శాపాలు దహించబడతాయి అగ్ని అభిషేకం జరిగినప్పుడు. తర్వాత పరిశుద్ధాత్మతో మిమ్మల్ని ఆయన నింపుతాడు. పరిశుద్ధాత్మ చేత మీకు బ్యాప్టిజం ఇస్తాడు. అప్పుడు మీరు సాక్షులై ఉంటారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అగ్ని బ్యాప్టిజం జరగలేదు, పరిశుద్ధాత్మ పొందుకోలేదు. ఇప్పుడు ప్రార్థన చేయమంటే నువ్వెందుకు మోకరించుతావు?
వాక్యం నీకు అర్థమయ్యేటప్పుడు దేవా నీకు స్తోత్రం అని ఎందుకంటావు? ఏం చెప్తాను. ఈ రోజున క్రైస్తవ సంఘాలు, ఈ రోజున భారతదేశంలో దేవుని చిత్తానుసారమైన ప్రభుత్వమే నిలబడబోతుంది. ఎందుకు అంటే ఈ పొట్టును జల్లడబడతాడు, ఆయన చెరుగుతాడు, ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఈ నామకార్థంగా దేవుని పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళు, దేవుని పేరు కోసం దేవుని నామాన్ని చూపెట్టుకొని పిల్లల పోషించుకునే వాళ్ళు, బ్రతుకు తెరువు కోసం చేసే పరిచర్యలన్నింటినీ దేవుడు అంటాడు. మత్తయి సువార్త 6లో అంటాడు, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యానికి వారసుడు కాదు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడు మాత్రమే పరలోక రాజ్యానికి వారసుడు అవుతాడు. అప్పుడు వాళ్ళు అంటారట, ప్రభువా నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టినాం కదా, నీ నామంలో సూచక్రియలు చేసినాం కదా, నీ నామంలో గొప్ప కార్యాలు చేసినాం కదా, కుంటలను నడిపించినాం కదా, రోగులను బాగు చేసినాం కదా అంటే, అక్రమము చేయువారులారా మీ కొరకు అపవాదికి నియమించిన ఆ చీకట్లోకి వెళ్ళండి అంటాడట. అంటే ఈ బోధనలు ఎట్లున్నాయి? 50 మంది వస్తే సంఘమా, 2000 మంది, 10,000 మంది, ఎన్ని లక్షల మంది, అదా సేవ. 120 మందిని దేవుడు అభిషేకించుకుంటే 1000 మంది చేర్చబడ్డారు, 1000 మంది రక్షణలోకి వచ్చారు, మారు మనసు పొందారు, పాపక్షమాపణ పొందారు. ఎక్కడున్నాయి పాపక్షమాపణ సంబంధించిన బోధలు? ఎవరు చేస్తున్నారు? వాళ్ళు సంపుతాండ్రు అంటారు. వాళ్ళకి అర్థమైనట్టు మనం చెప్తున్నామా? చర్చిలోకి వస్తే అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, ఇతరులది ఏది ఆశించొద్దు, తల్లిదండ్రులను గౌరవించాలి, ఇంట్లో వృద్ధులను సన్మానించాలి, తల్లిదండ్రులకు లోబడి ఉండాలి, వ్యభిచారం చేయొద్దు, చెడ్డ చూపులు చూడొద్దు, చెడ్డ ఆలోచనలు చేయొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. అబద్ధం ఆడొద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తాగొద్దు, చెడు తిరుగుళ్ళు తిరగొద్దు, పొగ తాగొద్దు, ధూమపానం చేయొద్దు అని అంటే ఇప్పుడు వాళ్ళు చంపుతారంటారు. భారత రాజ్యాంగంలో కూడా గయ్యే ఉన్నాయి. ఇండియన్ పీనల్ అని భారతదేశ చట్టాన్ని ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ దాన్ని నిర్మాణం చేసి దాంట్లో ఉన్న చట్టానికి ఈ రోజున క్రైస్తవులందరూ మేము వాటిని పాటిస్తాము, వాటికి లోబడి జీవిస్తామంటే కొందరు చంపుతామంటాను. అసలు వాళ్ళకి అర్థమవుతాడు చెప్తే కదా. ఈ రోజున క్రైస్తవుడు అనేవాడు అర్థమయ్యేటట్టు వాళ్ళకి కనుక చెప్తే ఎవరిని చంపరు. వాళ్ళకున్న ఆచారాలను కొన్ని తీసేస్తున్నామనే పగ వాళ్ళకు, కొన్ని పద్ధతులను కాదంటాననే ఆలోచన, దాన్ని అర్థమయ్యేటట్టుగా వాళ్ళకి కనుక చెప్తే ఎలాంటి ఇబ్బంది జరగదు, ఎవరు చంపరు. ఎందుకంటే నీ తరఫున నువ్వు సేవిస్తున్న దేవుడు, దానియేలు అంటున్నాడు, నిత్యము సేవిస్తున్న దేవుడు, నన్ను రక్షింపకపోయినా పర్లేదు కానీ నేను మాత్రం నువ్వు స్థాపించిన ఆ బొమ్మకు మేము మొక్కమంటున్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దేవునికి స్తోత్రం. దానియేలు అంటున్నాడు ఆ రాజు, దానియేలు నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షించనా? ఎంత గొప్ప మాట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన దేవుడు అసమర్థుడనా? ఈరోజు పిరికి వాళ్ళుగా బ్రతకడానికి కారణం ఏంటి అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు జరగలేదు, అగ్ని చేత నీ పాపాలు పరిహరించబడలేదు. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాళ్ళందరూ కూడా ఈ పొట్టు లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొందారు. వాళ్ళు ఈరోజు సంఘంలో కుర్చీ ఉండాలి, అక్కడ సంఘంలో కుర్చీ, విశ్వాసులందరూ ఇక్కడ ఉంటే అక్కడ కుర్చీలో కూర్చోవాలి, ఆ కుర్చీలో కూర్చున్నాయని కాస్త పొగడాలి. ఎవరికి పేరు? ఏ పేరు కోసం? ఈ పేరు, ఈ ఘనత, ఇదంతా కూడా సాతాను సంబంధమైంది. ఎక్కడ రాయబడి తెలుసా? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ తెస్సలోనికీ అనుకుంటున్నాను 2:4 ఒక్క మాట చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సారీ ఛాన్స్ అయిపోయింది, ఒక చిన్న మాట. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సుధాకర్ తమ్ముడు క్షమించాలి, నాకు అవకాశం అనవసరంగా ఇచ్చినవని. ఏది దేవుడనబడునో, ఏది పూజించబడునో దానంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తనను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడని కనపరుచుకున్నట్లుగా దేవుని ఆలయములో కూర్చుండును గనక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మును మోసము చేయకుండా చూసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, చర్చిలోకి వచ్చి కూర్చొని
ఈ లోకానుసారమైన భోగాలను అనుభవిస్తూ లోకంలో ఉన్న వాళ్ళ లెక్క గనక మనం చర్చిలో ఈ డ్రెస్సులు, వాటి మీద బ్లెజర్లు, వాటి మీద కోట్లు, బంగారు ఉంగురాలు, బంగారు చైన్లు, ఆ నల్లపూసల తాడులు, పుత్తెల తాడులు, కమ్మలు అన్ని పెట్టుకొని ఇక్కడ గనక నిలబడితే తమ్ముడు సారీ ఇక్కడ గనక దేవుడి సన్నిధిలో ఉంటే ఎవరిని హెచ్చించుకున్నట్టు, ఎవరిని చూపెట్టుకున్నట్టు? నువ్వేమైనావు, నేనేమైనా? మనం ఏమాత్రం గడ్డి పువ్వు లాంటి వాళ్ళం, నీటి ఆవిరి లాంటి వాళ్ళం. మనం పరలోక రాజ్యం కోసం నిరీక్షణ కలిగిన వాళ్ళం. ఈ బోధలు మన సంఘంలో అదే బీదోళ్ళు వచ్చిందనుకోండి, పాస్టర్ గారిని చూస్తే ఏమనుకుంటాడు, పాస్టర్ అమ్మని చూస్తే ఏమనుకుంటాడు? దేవుడు ఎంత అన్యాయస్తుడు అని అనుకోరా? ఎవరు సపోర్ట్ చేస్తలేదు? 115వ కీర్తన 1వ వచనంలో మాకు కాదు యెహోవా, మాకు కాదు మీ నామానికి మహిమ. ఎవరికి రావాలి పేరు? మరి నీకు నాకెందుకు పేరు అంటే ఇప్పుడు అసిస్టెంట్ పాస్టర్, ఈ పాస్టర్ని పొగడాలి. మాయగారు తోపు, మాయగారు అట్లా, మాయగారు ఇట్లా. ఒక అసిస్టెంట్ పాస్టర్ లేపితే గనక అప్పుడు లేచి ఇక ఆయన పెగ్గలు మొత్తం చెప్తే, బైబిల్లో క్రైస్తవులను హింస పెట్టి చంపుతున్నప్పుడు వాక్యము స్థిరపరచబడ్డట. దేవుడి స్తోత్రం కలుగుతుందా? వాక్యానికి పేరు వచ్చిందట, వాక్యము ప్రబలిందట, వాక్యం ప్రకటించబడదట, వాక్యం విరివిగా ప్రజలు అంగీకరించారట. అది కావాలి. వాక్యం స్థిరపరచబడాలి, వాక్యాన్ని ప్రజలు అంగీకరించాలి. ఆ వాక్యమైన దేవుడు వారి జీవితాల్లో ఉన్న రోతను, పాపాన్ని దహించి వేసి వారిని అభిషేకించి వారి ద్వారా సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు చేసుకుంటున్నప్పుడు ప్రజలందరూ మారు మనసు పొందుతారు. ఇప్పుడు దయ్యాలు ఎక్కడున్నాయి అనుకుంటున్నారు? సాతాను ఎక్కడుంది అనుకుంటున్నారు? సంఘములోకి వచ్చిందట, చర్చిలోకి వచ్చిందట. చర్చిలోకి వచ్చి వాడే దేవుడిగా చూపెట్టుకుంటాడట. వాడే ఏది వైరాగ్యం, ఏది మంట, ఏది లోకానుసారమైన వాటి మీద, ఏది నీకొక వాటి మీద విడుదలేది, లోకానుసారమైన వాటి మీద ఏది విరక్తి. నువ్వు మాట్లాడే మాటల్లో దేవుడు నీకు గృహాన్ని ఇస్తాడు. ఇక్కడ గృహం ఉంటుంది, మరి అక్కడ గృహం ఎవడియాలి? నువ్వు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మీరు లోకానికి ఉందా తమ మాట? ఒక్క మాట ఒక్క మాట చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడి. దేవుని వాత్సల్యం ఉన్నట్టు మిమ్మల్ని బతిమాడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరము, నూతన పరచబడటం వలన రూపాంతరం పొందుడి. ఏది రూపాంతరం? ఏది? బట్టల మీదనే మారు మనసు రాదాయి, బట్టల మీదనే మమకారం పోదాయి, బంగారం మీదనే మనసు మారదాయి. ఇశ్రాయేలుతో దేవుడు అంటాడు, అరే బాబు, మీరు ఐగుప్తులో వచ్చే ఆలోచనలు మీకు ఉన్నాయిరా, నేను మీతో రావాలంటే మీ బంగారం ఎండి తీసి పాతరేయారా. ఈ బోధలు చేసిన వాళ్ళందరికీ వీళ్ళకే ఉంగురాలు ఉండే, వీళ్ళకే బంగారు గొలుసులు ఉండే, వీళ్ళకే కమ్మల మీద బంగారం మీద మమకారం పోదాయి. అంటే వీళ్ళు అట్టాడు బోధ చేస్తారా? చేయగలుగుతారా? అమ్మా, ఇవన్నీ లోక సంబంధమైన, ఐగుప్తు సంబంధమైన విగ్రహాలు. ఇవన్నీ కూడా అవి విగ్రహాలు ధరించుకున్నట్టు ఆకారం కలిగిన బట్టి మీరు ధరించుకోవద్దు. మనం లోకానికి వేరే ఉండాలి, మనం రూపాంతరం చెందాలి. మనం చూసినోడు ఇంకోడు. నిన్న పోతే అమ్మ అంటుంది, అయ్యా అమ్మగారు కనుక నిలువు దోపిడి దేవునికి ఇచ్చి దేవుని బిడ్డగా కనపడ్డట్టుగా నా రోగం కనుక పోతే నేను కూడా దేవునికి సమర్పించుకుంటా. 85 సంవత్సరాల తల్లి అంటాను, ఓవా నువ్వు గట్టని లేదయ్యా అమ్మగారు లెక్క ఉండాలనుకుంటానని. ఎందుకు? ఒక రకమైన వైరాగ్యం. ఈ లోకంలోకి ఏది తేలేదు, ఏం తీసుకుపోలేదు. మనల్ని చూసిన వాళ్ళు వీళ్ళు పరసంబంధమైన వ్యక్తులను మనం చూసి గుర్తుపట్టాలి. దేవుడికి స్తోత్రం కలుగుతాను. నేను ఇబ్బందికరంగా మీకు ఒకళ్ళు అనిపించిన, నేను నిజంగా చెప్తున్నాను, వీటి మీద మమకారం, వీటి మీద మమకారం, వీటి మీద మమకారం పోనంత వరకు మనం పరలోక రాజ్యాన్ని చేయరు. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, వీటిలో మనం ఉన్నంత వరకు. జీవపు డంబం అంటే ఏంటో తెలుసా? నాది, నాకు, ఇవి. నేత్రాశ అంటే చూసిందల్లా మాకు కావాలని. శరీరాశ, ఇవన్నీ కూడా ఇందులో ఉండి మేము పరసంబంధమైన వ్యక్తులు అంటే ఇప్పుడు సంపుతరనే భయంతో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తానికి, అమ్మో మమ్మల్ని ఎవరైనా చూస్తే మమ్మల్ని టార్గెట్ చేసి సంపనీయరని నేను అట్లే కోరుకుంటా. నేనేమనుకున్నాను తెలుసా? ప్రభా, కార్లు ఎక్కడైనా ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా జరిగితే లాభం లేదు, కానీ
నేను నీ వాక్యం చెప్పడానికి పోయి నాకు ఏదైనా జరిగి నేను చనిపోతే నీ పరలోక రాజ్యం వస్తానే నిశ్చయంతో బ్రతుకుతున్నాను. నేను నిజంగా చెప్తున్నాను. మనం మన బోధలు అక్కడికి వచ్చిన వాళ్ళు సావైతే పర్లేదురా, ఏ పాటిదిరా, పోతే మనం అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, దావీదు వాళ్ళని నీతిమంతులతో కలుసుకుంటాం. అక్కడ వాళ్ళందరితో కలిసి నేను వాళ్ళతో ఉండే యుగ యుగాలనే ఆ ధైర్యాన్ని వచ్చేసి బోధలు చేయాలి. అబ్బో నువ్వు చావద్దు, చచ్చిపోవద్దు, బీపీ గోలు వేసుకో, షుగర్ గోలు వేసుకో, ఈ మట్టి కోసం బోధలు, 60-70 సంవత్సరాల బోధలు ఇవి అవసరం లేదండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన చాట ఆయన చేతిలో ఉంది, ఆయన చెరుగుతాడు. ఈ పొట్టుకు సంబంధించిన వాళ్ళు మందిరాల్లో ఉన్నారు. ఈ పొట్టును చెరిగే టైం వచ్చింది, చెరుగుతాడు అంతే. ఇక మనం సేవకులుగా ఉన్న మనం పొట్టు వలె ఉన్నామా, లేకుంటే ఆయన కొట్లు దాయబడే వారిగా సిద్ధపరచబడుతున్నామా ఆలోచిద్దాం. ఈ బోధల్లో పరమార్థం ఏంటో తెలుసా? మనల్ని చూసినోడు ప్రభుని అంగీకరించాలి. మనం దేవుని రాజ్యం కోసం ఎదురు చూడాలి తప్ప ఏదో 60-70 సంవత్సరాల కోసం ఏదో రోగాలు పోతాయి, బాగుపడ్డామని చెప్పు, అందరిని రమ్మను, వాడు ఎందుకు వస్తాడు మళ్ళీ వాడు బాగైతే వాడు పోతాడు అంతే. అదే పరలోకం గురించి చెప్తే, అదే నిత్య రాజ్యం గురించి చెప్తే మన ప్రాణం ఉన్నంత వరకు సంఘంలో ఉంటాడు. ఈ మందిరంలోకి 100,000 మంది వచ్చిపోయారు. ప్రతి సంఘాల్లో కొంతమంది విశ్వాసులు ఉన్నారు, వాళ్ళందరూ ఇక్కడికి వచ్చిపోయిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు, ఎందుకు పోయారు తెలుసా? రోగాలు ఉన్నప్పుడు వచ్చిండ్రు, బాగుపడ్డాక పోయారు అంతే. అదే పరలోకం గురించి ఎవరైతే ప్రభుని అంగీకరిస్తారో, ప్రభు రాజ్యం కోసం ఎవరైతే మారు మనసు పొంది దేవుని రాజ్యం కోసం బ్రతుకుతారో వాళ్ళు మాత్రం దేనికి భయపడరు. ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎబినేజర్ దేవుడుగా ఉన్నట్టుగా మంచి వర్తమానం రత్నం గారు చెప్పాడు. నిజంగా మనకు తోడైన దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, ఆయన సహాయకుడు. ఆయన సహాయం అందట్లేదంటే ఇంకా మనం లోకానుసారంగా వైరాగ్యం లేని వారిగా, లేకపోతే లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఉన్నాం కావచ్చు. ప్రభు ఈ మాటలను మరి మనందరి వినికిడిలో దీవించునుగా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఆశీర్వాదాల కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న పరలోకమందున మా తండ్రి, మీ దయగలిగిన పాదాలకు స్తోత్రం తెలియజేస్తున్నాం. మాకు సహాయకుడు మీరే ప్రభువా. అయా, మా శత్రువుల మనస్సు మార్చగల దేవుడు, శత్రు ఆయుధాలను నిరాయుధాలుగా చేయగల దేవుడవు ప్రభువా. మా ముందు నువ్వు యుద్ధము చేసే దేవుడవు. అయా, ఇశ్రాయేలు పక్షమున తండ్రి మీరు వ్యాజ్యమాడారు శత్రువులతో. మోషే చేతులు ఎత్తినప్పుడు అమాలేకీయుల మీద అయా ఇశ్రాయేలును గెలిపించిన దేవుడు. మా పక్షంలో మీరుండి మీరు మా పక్షంలో యుద్ధం వ్యాజ్యమాడతావు ప్రభా. మేము ఏ పాటి వారు ప్రభా. అయా, మేము అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నాం ప్రభా. మేము ఒప్పుకుంటున్నాం, మేము అయోగ్యులమని ఒప్పుకుంటున్నాం ప్రభా. మాకు యోగ్యతను నువ్వు ఇచ్చావు. కృపచేత మేము బ్రతుకుతున్నాం, నీ కృపచేత మేము సజీవులుగా ఉన్నాం. ఈ రోజున మా భారతదేశంలో, మా తెలంగాణలో, మా ఏపీ రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రభా పిరికి వాళ్ళుగా ఉన్నారు ప్రభా, భయపడుతూ ఉన్నారు ప్రభా. అయ్యా, క్రైస్తవులను చెప్పుకుంటే ఎవరైనా ఏమైనా చేస్తారని భయపడ, మీ చిత్తములో ఉంది ప్రభువా. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా గురించి అన్నీ రాసుకున్న దేవుడు ప్రభా. నీ చిత్తమే మా అందరి జీవితంలో జరగాలి. భారతదేశంలో క్రైస్తవుల పక్షమున నీ చిత్తము నెరవేరునుగాక. ప్రభుత్వాలు, రాజ్యాలు నువ్వు స్థిరపరచేది, నీ చిత్తానుసారమైన పరిపాలన నెలకొల్పండి. మీ రాజ్యాన్ని స్థిరపరచండి. సంఘాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. ఈ ఉపవాస ప్రార్థనలో నామకార్థమున క్రైస్తవులందరూ ప్రభువా నైనా నీ ఆత్మను పొందుకునే అగ్ని చేత అభిషేకించబడి వారి రోత పాప శరీరానుసార లోకానుసారమైన జీవితం నుండి విడుదల పొంది ఆ పొట్టు లాంటి భక్తిని దహించబడి పరలోక రాజ్యం కోసం ఎదురు చూసే బోధలోకి రావాలి. పరలోక రాజ్యములో నాయన చేర్చడానికి, జీవగ్రంథంలో మా పేరుండడానికి మేమందరము కూడా కనిన విరిన సంగతులను నీవు మా కొరకు మానవాళి కోసం చేసిన ఆ గొప్ప త్యాగాన్ని, మానవుల ప్రతి పాపాన్ని క్షమించి వారి పాపాలను కల్వరి రక్తంతో కడిగిన ఈ సువార్తను మేము ప్రకటించేవారిగా ఉంచండి. మమ్మల్ని అందరినీ నాయన ఈ నూతన తండ్రి దినాల్లో మన నూతన ప్రభుత్వం నిలబడబోతుంది నాయన ముందు నీ రాజ్యాన్ని మీరు స్థిరపరచండి ప్రభా. సంఘాలను స్థిరపరచండి. నామకార్థ దైవ సేవకులతో మీరు మాట్లాడండి అయ్యా. లోకానుసారమైన బోధన చేసే సేవకులను మీరు దర్శించండి ప్రభా. 60-70 సంవత్సరాల కోసం మేము బ్రతికితే అయ్యా, 1 కొరింథీ 15-18లో మీరు అంటున్నారు, ఈ జీవిత కాలం మట్టుకే మేము ప్రభునందు నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులం అంటున్నాం ప్రభా. మేము ఈ జీవితం మట్టు కాదు, ఈ జీవితం తర్వాత కూడా ఉండే ఆ నిత్య రాజ్యం కోసం బ్రతికేవారిగా మమ్మల్ని ఉంచండి. ఈ ఉపవాస ప్రార్థనలో సంఘములో
ప్రార్థన పరులు లేవాలి, సంఘములో వాక్యానుసారంగా జీవించే బిడ్డలు లేవాలి, సంఘాల్లో ఒక గొప్ప అభిషేకం రాగలాలి, సంఘాల్లో నుండి ఒక గొప్ప సువార్త ఉద్యమాలు బయటికి వెళ్ళాలి. అయ్యా, సంఘాల్లో ఉన్న బిడ్డలు నువ్వు నీ యందు భయభక్తులు గల బిడ్డలుగా లోకానికి వాళ్ళు ప్రత్యక్షం కావాలి. నువ్వు వాళ్ళందరిలో వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. సేవకుల బోధనను నీకు ఇష్టానుసారమైన బోధనలుగా మార్చండి. నీ రెండవ రాకడ కోసం మేమందరం సిద్ధపడేవారిగా, నీ రాకడలో ఎత్తబడేవారిగా, భూమి మీద సంఘాలు స్థిరపరచబడడానికి రేపు జరిగే ఆరాధనలో ప్రతి దైవజనుని సేవకులను మీరు బలపరచండి, వారితో మీరు మాట్లాడండి, వారిని సంధించండి. ఇప్పటివరకు చేసిన ప్రార్థనని బట్టి మా భారతదేశంలో ఉన్న సంఘాలను, సేవకులను నాయన ఈ రాత్రికాలం, ఈ మధ్యాహ్న కాలం వారిని దర్శించి పరిశుద్ధాత్మదేవ వారితో మీరు మాట్లాడండి. తండ్రి, వారి హృదయాలు మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమే భారతదేశంలో సంఘాల విషయంలో నెరవేరినట్టుగా కృప నుంచి సహాయాన్ని దయచేయమని నజరేయుడు ప్రేరక్షకుడైన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.